ప్రభుత్వ ఆసుపత్రిలో తాగడానికి కనీసం త్రాగునీరు లేక నానా అవస్థలు పడుతున్న రోగుల వాటర్ ప్లాంట్ చెడుపై రోజులు గడుస్తున్న ఏమాత్రం పట్టించుకొని హాస్పిటల్ అధికారులు. వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. పేరుకే జిల్లా ఆసుపత్రి. హాస్పిటల్ చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది, కానీ హాస్పిటల్లో కనీసం త్రాగునీరు లేక రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఆసుపత్రిలో ప్రతిరోజు ఓపీకి 1000 మంది పైనే రోగులు వస్తుంటారు. భారీ ఎత్తుకి లైన్లో రోగుల అవస్థలు పడుతూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ వైద్యులు పరీక్షించిన తర్వాత వారికి మాత్రలు ఇచ్చిన తర్వాత గొంతులో వేసుకుందాము అని లోపల అక్కడ మాత్రం త్రాగునీరు కనపడదు. ఇన్ని అవస్థలు పడుతున్న హాస్పిటల్ అధికారులు ఏమాత్రం కనిపించదా పేషెంట్ల కోసంలో హాస్పిటల్ లోపల దాతల సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అది చెడిపోయిన నెలలు గడుస్తున్నా ఏమాత్రం పట్టించుకోరు. మనిషికి కావాల్సింది గుక్కెడు నీళ్లు. డాక్టర్లు గొప్పలు చెబుతారు. నీళ్ళు వస్తాయి ఇక్కడ నీళ్ళు మళ్ళీ ఎక్కడ తెచ్చుకున్నారు నీళ్ళు? ప్లాంట్ ఉంది కదా పనిచేయాలి, బయటకు పోయి పట్టుకాల్సిందే. ఇబ్బంది కదా పేషెంట్ ఇబ్బంది సార్. అంత దూరం నుంచి ఇంకా వెళ్తున్నామంటే అక్కడ వాటర్ లేదు కాబట్టి అక్కడ రిపేర్ చేస్తే బాగుంటుంది. లోపల రిపేర్ చేస్తే మనకు బాగుంటుంది కాబట్టి అక్కడ వచ్చిన నుంచి అక్కడ పట్టుకుంటారు. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ నుంచి చాలా దూరం నుంచి ఇక్కడ